మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇండియాలో పానీపూరి బండి దగ్గర చేసే చాట్ అనమాట. యాక్చువల్గా సూర్య గారు డైట్లో ఉన్నారు, సో అందుకని చెప్పేసి బఠానీలు నానబెట్టాను. జస్ట్ బాయిల్ చేసేసి కర్రీ లాగా చేద్దాము ఆయిల్ లేకుండా అని చెప్పి. బట్ బఠానీలు చూడంగానే సూర్య గారికి ఇండియాలో చాట్ గుర్తొచ్చింది అని అన్నారు అనమాట. తను వాలీబాల్ ఆడుకోవడానికి వెళ్ళారు. సో తను వచ్చే లోపల మనం బఠానీ చాట్ రెడీ చేసేద్దాము. ఓకేనా, లెట్స్ గో. చాట్ ప్రిపేర్ చేయడానికి బఠానీలు అయితే కావాలి కదా. మా ఇంట్లో పచ్చి బఠానీలు లేవన్నమాట. సో అందుకని చెప్పేసి డ్రైడ్ బఠానీలు ఉంటాయి కదా, వీటిని ముందు రోజునైతే నానబెట్టాలి. ఒకవేళ నానబెట్టకపోయినా పర్లేదు, వీటిని కుక్కర్లో వేసి ఆల్మోస్ట్ ఒక 10 విజిల్స్ వచ్చే వరకు సరిపోయేంత వాటర్ పోసి కుక్ చేసుకుంటే కూడా మెత్తగానే వచ్చేస్తాయండి. బట్ నేనైతే మామూలుగా కర్రీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి బఠానీ కర్రీ కోసం అని చెప్పి అండ్ ప్యాక్ చేసిన గ్రీన్ పీస్కి ఆల్టర్నేటివ్గా ఉంటాయని గ్రీన్ పీస్ నానబెట్టుకొని ఉన్నాను. సో ప్రస్తుతానికి మనకి డ్రైడ్ గ్రీన్ పీస్తో పని లేదు, ఆల్రెడీ గ్రీన్ పీస్ నానబెట్టి ఉన్నాయి అండ్ వాటిని కుక్కర్లో పెట్టేసుకుందాం. మీకు ఒకవేళ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కనుక నచ్చినట్లయితే మీషోలో పర్చేస్ చేయొచ్చండి. నేను ఆస్ట్రేలియా వచ్చే ముందు అన్ని ప్రోడక్ట్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకొని ప్యాక్ చేసుకొని వచ్చాను అనమాట. ఇది చాలాసార్లు వాడిన తర్వాత మాత్రమే నేను రివ్యూ ఇస్తున్నాను. కలర్ రావట్లేదు అండ్ ప్యూర్ కాటన్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంది. నెక్ కూడా చక్కగా హై నెక్ వచ్చింది అండ్ నెక్కి ఫేక్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్తో డిజైన్ వచ్చిందనమాట. ఇది టాప్ బాటమ్ రెండు కలిపి వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ బాటమ్కి కూడా కాల్ దగ్గర చక్కగా డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మోచే వరకు వస్తున్నాయి. ఈ డ్రెస్ 450 రూపీస్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి క్వాలిటీ ఉంది, డెఫినెట్గా కొనండి. బఠానీ కుక్ అయ్యే లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. వీటికి కావాల్సినవి ఆనియన్స్ అండ్ టొమాటో అనమాట. ఆనియన్స్ నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నానండి. ఒకటి వచ్చేసి చాట్ ప్రిపేర్ చేసిన తర్వాత పైన గార్నిష్ చేసుకోవడానికి అండ్ ఇంకొక ఆనియన్ వచ్చేసి చాట్ కుక్ చేసేటప్పుడు దాంతోపాటు వేయడం కోసం అనమాట. అండ్ టొమాటో వచ్చేసి నేను పెద్ద టొమాటో తీసుకున్నా, కావాలంటే మీకు చిన్న టొమాటోస్ ఒక 2 తీసుకోవచ్చు. సో దట్ 2 కప్స్ ఆఫ్ చాట్ వస్తుందన్నమాట. అది మనం వేసుకునే బఠానీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సూర్యకి ఎక్కువ పులుపు ఇష్టం ఉండదు, అందుకని నేను ఒక టొమాటోనే యూస్ చేస్తున్నాను. అండ్ టొమాటో కూడా చక్కగా ప్యూరీ చేసేసుకోవచ్చు, అంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మరకలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాష్ చేసే యూస్ చేయండి అనమాట, లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. సో దీన్ని వాష్ చేసిన తర్వాతే కట్ చేయండి. ఆనియన్ కట్ చేయాలంటే ఎన్ని తిప్పలో కదా, కళ్ళు మండిపోతూ ఉంటాయి. మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంటే కనుక హాఫ్గా కట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఒకసారి వాష్ చేయండి, లేదా తోలు తీసేసి వాటర్లో కొంచెం సేపు ఉంచి తర్వాత కట్ చేయండి, అప్పుడు కళ్ళు మండకుండా ఉంటాయి. ఆనియన్స్ ఆల్మోస్ట్ చాలా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకున్నాను అనమాట. టొమాటో ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. చాలా కొద్దిగా ఆయిల్ వేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1/4 స్పూన్ వేసాను అనమాట. అంత తక్కువ ఆయిల్తో ఎలా కుక్ చేస్తారా అని ఆలోచన రావచ్చు. బేసిక్గా ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే చాలండి, అది ఆనియన్ని రీప్లేస్ చేస్తుందన్నమాట. కాబట్టి జస్ట్ ఒక్క చుక్క ఆయిల్ వాడుకొని ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము అని అంటే మనకు ఆయిల్తో పని ఉండదన్నమాట, కుక్ అయిపోతుంది. ఆనియన్స్ వేసిన తర్వాత ఏ వెజిటేబుల్ వేసినా కూడా అవి మాడకుండా ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ షేడ్కి వచ్చాయి అని అనిపించినప్పుడు దానిలో మనం టొమాటో మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ టొమాటో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే చాలు. టొమాటో కొద్దిగా కుక్ అయిపోయింది అని మనకు అనిపించినప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు దానిలోకి కారం కొద్దిగా, ధనియాల పొడి అండ్ పానీపూరి మసాలా ఉంటే పానీపూరి మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జీరా పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు అండి. అండ్ నా దగ్గర ఎవరెస్ట్ చాట్ మసాలా ఉంది, సో చాట్ మసాలా చాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాట్ మసాలా టేస్ట్ హాజ్మోలా టేస్ట్ లాగా ఉంటుందన్నమాట.
ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని కొద్దిసేపు కుక్ అవనివ్వాలి. ఈ లోపల మనం బఠానీలు ఉడకపెట్టుకున్నాం కదా, కుక్కర్ మూత తీసేసి చెక్ చేసుకోండి మెత్తగా ఉడికిందా లేదా అని చెప్పి. వీటిల్లో ఏంటంటే హాఫ్ బఠానీస్ పక్కన పెట్టేసుకొని హాఫ్ మాత్రము దీనిలో యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మొత్తం బఠానీలన్నీ తొక్కుగా నలిగిపోతే చూడటానికి అంత బాగోదు కాబట్టి హాఫ్ బఠానీలు అలాగే కుక్కర్లో ఉంచేసుకొని రిమైనింగ్ హాఫ్ మాత్రమే ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని, ఒకవేళ బఠానీలు ప్రాపర్గా కుక్ అయి ఉంటే గరిటెతో కొద్దిగా మెదపంగానే అవి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. బట్ ఒకవేళ అలా అవ్వలేదు అని అంటే మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, అది తీసుకొని ఆర్ పొటాటో మ్యాషర్ దాంతో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం మ్యాష్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని కొద్దిసేపు మంచిగా కుక్ అవనివ్వాలన్నమాట. అది కొంచెం దగ్గర పడింది అని అన్నప్పుడు మనం మిగిలిన బఠానీలు ఏవైతే కుక్కర్లో ఉన్నాయో అవి యాస్టీస్ వేసేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు మెదపకూడదు అనమాట, మళ్ళీ మొత్తం అవి కూడా నలిగిపోతాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపి కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాము అని అంటే ఇప్పుడు ఈ బఠానీల్లో కూడా మసాలా టేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఈలోపు దీని మీద వేసుకోవడానికి పానీపూరి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అంటే మన దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా రెడీమేడ్ పానీపూరి బిళ్ళలు దొరుకుతాయి కదా, అవి తీసుకొని వచ్చి అవెన్లో పెట్టాను అనమాట. అంటే ఆయిల్ లేకుండా తయారు చేయాలి కాబట్టి అవెన్లో పెట్టాను. ఇదిగో ఇలా ఉబ్బిపోతాయి అనమాట. ఆయిల్ అస్సలు వాడలేదు వీటిని ఫ్రై చేసుకోవడానికి. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పానీపూరి లాగానే, వేడివేడిగా కాలుతుండే అనమాట. నెక్స్ట్ ఈ చాట్ పైన వేసుకునే స్వీట్ ఉంటుంది కదా, అది సూర్య గారికి చాలా ఇష్టం అనమాట. అంటే మీఠా అంటారు కదా, అది తయారు చేసుకుంటున్నాను. చింతపండు కొద్దిగా నీళ్ళలో నానేసుకొని బాగా చింతపండు గుజ్జు తీసేసి దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ యాడ్ చేశాను అనమాట. జస్ట్ చింతపండు, లైట్గా వాటరు అండ్ బెల్లము యాడ్ చేసేసుకొని లైట్గా జీరా పౌడర్ వేసుకుంటే మనకి మీఠా కూడా రెడీ అయిపోతుంది. పైన గార్నిష్ చేయడానికి కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకేముందండి, మనకు రెడీ అయిపోయిన ఈ బఠానీ మిశ్రమాన్ని చక్కగా ఓ ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకొని పానీపూరిని ఫ్లేక్స్ లాగా జల్లుకోవాలి, లేదంటే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దానిపైన లైట్గా ఆనియన్స్ వేయాలి. కొద్దిగా క్యారెట్ తురుముకున్నాం కదా, దాన్ని గార్నిష్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మర్చిపోకుండా కొత్తిమీర మాత్రం వేయాలన్నమాట, టేస్ట్ అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం మీఠా చేసుకున్నామో ఆ మీఠాని కొద్దిగా వేసేసాను. దానిపైన కొంచెం వేడివేడిగా ఉన్న బఠానీ మిశ్రమాన్ని లైట్గా వేసాను అనమాట. అంతే, అందరూ పానీపూరి బండి దగ్గర ఇష్టంగా తినే బఠానీ చాట్ రెడీ అయిపోయింది. పాపం సూర్య గారు వచ్చేటప్పుడు నా కోసం సమోసాలు తీసుకొని వచ్చారు. సో నేను దానిలోకి సమోసాలు యాడ్ చేసుకొని సమోసా చాట్ చేసుకున్నాను అనమాట. బాగుందా? థ్యాంక్ యూ. ఇంకెందుకు లేటు, చక్కగా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు కూడా చేసి పెట్టేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.